వృశ్చిక రాశి వారికి మే 20 మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, ఒక స్త్రీ వలన మీకు జరిగేటువంటి మార్పులు ఏమిటి, ఆ స్త్రీ వలన మీకు రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ కూడా రాయండి. అయితే వృశ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాల గురించి, అలాగే పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. వీడియో మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఉంటారు కదండి. కొంతమంది ప్రయోజనం పొందింటారు, కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట. శ్రీ అలంపూర్ జోగులాంబ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ నారాయణ స్వామి గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలున్నా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి నెంబర్ వచ్చేసి 9059353626. మీకు ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్తారండి. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా మీకు పరిష్కారం చూపించబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి. మీ సమస్యలన్నీ ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చెప్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. తప్పకుండా మీకు సమస్యలుంటే ప్రయత్నం చేసి చూడండి. ఇక వృశ్చిక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారు వృశ్చిక రాశి వారు. అయితే వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారండి. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృశ్చిక రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి మనసులో ఉన్నది బయట పెట్టరనమాట. ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకొకసారి మారడం కాదు, మనస్తత్వం వీరికి ఉండదనమాట. జీవితంలో మంచి స్థితికి రావడానికి ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ వీరికి చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు వీరికి తయారవుతారనమాట. కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. అలాగే ఒకరిపై కుళ్ళు కుతంత్రాలు, అసూయ అనేది కూడా వీరికి అస్సలు ఉండవండి. వృశ్చిక రాశి వారు ఎప్పుడు ఇతర వ్యక్తుల కోసం, అలాగే వ్యక్తులు కానీ వేరే వాళ్ళ యొక్క కీడును మాత్రం అసలు కోరుకోరనమాట. వీరికి మాత్రం చాలామంది శత్రువులుగా భావించే వ్యక్తులు ఉంటారనమాట. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో, అలాగే జాతకంలో ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులు హెల్ప్ చేసే గుణం కలిగి ఉంటారు. కాబట్టి ఈ విధమైనటువంటి మంచి వ్యక్తిత్వం కారణంగా ఈ వృశ్చిక రాశి వారు చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకొనగలుగుతారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలవారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు బంధాలను, అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతను ఇస్తారనమాట. ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరి శ్రేయోభిలాషులను కూడా సంపాదించుకొనగలుగుతారు. వారికి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటుంది. వీరి వద్ద అబద్ధాలు చెప్తే వీరికి అస్సలు నచ్చదు. ఇతరులు చెప్పేటువంటి విషయాలను నిజాలు ఏమిటనే విషయాన్ని వృశ్చిక రాశి వారు చాలా త్వరగా గ్రహించగలుగుతారండి. అయితే ఈ రాశివారు డిఫరెంట్గా ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ విధంగా మంచి మనస్తత్వం ఉన్న వీరందరూ కూడా ఇష్టపడడం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు. వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు. అయితే వీరిపైన జెలసీ అనేది ఉంటుంది. ఇక ఈ జెలసీ కారణంగానే అనేక రకాలైనటువంటి కుట్రలు వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి తప్పించుకోగలుగుతారండి. అలాగే ఇతరుల పని మీద పనేటువంటి అంటే కుట్రలను కానీ తిప్పికొట్టేటువంటి నేర్పరితనం కూడా ఉంటుంది. ఏదైనా కానీ అంటే ఈ వృశ్చిక రాశి వారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి స్వభావం ఉన్న ఈ రాశివారి జీవితంలో ఖచ్చితంగా రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఆ స్త్రీ కారణంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవచ్చు. కేవలం
ఒక స్త్రీ కారణంగా, ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు కావడం, ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి. ఇక ఏ పనులైతే మీరు చేయలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు కూడా అనుకూలంగానే మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీకు జీవితంలో ఇప్పటికీ ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుందండి. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీ కూతురు కావచ్చు, మీకు అక్క కావచ్చు, ఎవరైనా సరే, మీ స్నేహితురాలు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగా రేపటి రోజున మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఆ పరమేశ్వరుడు నుండి నడిపిస్తున్నటువంటి విధంగా కూడా ఆ స్త్రీ లేదంటే ఆ నియమాలను పాటించడం లేదా స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది తప్పకుండా మీకు ఆనందాన్ని, రాజయోగాన్ని కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశివారు స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ ఈ రాశివారు స్త్రీలు అయితే కనుక మీకు అక్క చెల్లెలు, ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారనమాట. మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. మీకు ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఆ పనిలో మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైనటువంటి అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు. అలాగే ఆర్థికంగా మధ్యమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులలో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్గా సాగుతాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన, ఒత్తిడి అనేవి సహజం. కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా కూడా మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. ఏదైనా కానీ రేపటి రోజున తప్పకుండా ఆనందకరంగా జీవితం మీకు కొనసాగుతుంది. ఇంటికి సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాలు లేదా అభివృద్ధి పనుల గురించి చర్చలు జరుపుతారు. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. వారితో మీ బంధం మరింత మధురంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ప్రశాంతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో తప్పకుండా మీకు నూతన శక్తిని, చైతన్యాన్ని అందిస్తాయి. మీరు మరింత చురుకుగా, ఉత్సాహంగా ఉంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా వాటిని మీరు ధైర్యంగా అధిగమించి త్వరగా కోలుకుంటారు. మానసిక ప్రశాంతత కోసం మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలిస్తాయి. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది మంచి సమయం. మీరు తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా వృశ్చిక రాశి వారు ఖచ్చితంగా రేపటి రోజున మీ జీవితంలో చోటు చేసుకోబోయేటువంటి కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా, అందంగా మలుచుకొనగలుగుతారు. అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటి పండ్లు కానీ, లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి, మరి ముఖ్యంగా వృద్ధులకు ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మీ జీవితంలో సాఫీగా ముందుకు వెళ్ళాలి అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధించండి. శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించండి. ఎప్పుడు కుదిరితే అప్పుడు రావి చెట్టు వద్ద దీపాన్ని వెలిగించండి. అయితే వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారండి. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి నిత్యం మీ ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. మీ ఈ వృశ్చిక రాశి వారి మనసులోని భావనలు భగవంతుడికి త్వరగా చేరుతాయి. ఈ దీపం మనసుకు శాంతిని కలిగిస్తుంది. మెరిసే కాంతి దృష్టి శక్తుల్ని దూరం చేస్తుంది. తులసి చెట్టు ముందు ఖచ్చితంగా మీరు దీపాన్ని వెలిగించండి. వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.